దిగి ఉత్తర దిక్కుకు ప్రవహిస్తుంది. మనం కొన్ని కోట్ల జన్మల నుంచి ఉపాధులను మార్చుకుని దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతున్నాం. ఊరికి దక్షిణాన శ్మశానం ఉంటుంది. ఏ శరీరం పుచ్చుకున్నా శ్మశానంలో, అంటే మళ్ళీ పంచభూతాల్లోకి వెళ్ళిపోతోంది. ఈ జన్మలో నేను ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అని మీరు ప్రయత్నపూర్వకంగా మీ దృష్టికోణాన్ని తిప్పుకుని ఉత్తరాభిముఖులైతే, ఉత్తర దిక్కున దక్షిణాన్ని చూస్తూ మృత్యువునందు భయం లేని వాడు కూర్చున్నాడు. వాడు మృత్యుంజయుడు, దక్షిణామూర్తి. దక్షిణానికి తిరిగి కూర్చున్నాడు. మీరు ఉత్తరానికి తిరిగి వాడికి నమస్కరించాలి. వాడు మిమ్మల్ని కూడా మృత్యుంజయుణ్ణి చేస్తాడు. కాబట్టి కాశీగంగని చూసి మీ జీవనమునందు మార్పు రావాలి. అది కాశీగంగ అంటే. అందుకని కాశీ క్షేత్రానికి ఆ వైభవం. కాశీ ఎన్నో రకాలుగా వైభవాన్ని పొందుతుంది. అందుకే గంగ దగ్గరికి వెళ్ళి చూడగానే జీవితంలో నేను ఇది తెలుసుకోవాలన్న భావన మీరు పొందాలి. సరే, అటువంటి కాశీక్షేత్రం, ఆ కాశీక్షేత్రంలో కాలభైరవుడు మహానుభావుడైన